ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోనంకి కుర్మనాథ్ తెలిపారు. రాయలసీమలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఉష్ణోగ్రతలు 38 సెంటీమీటర్ల నుంచి 40 సెంటీమీటర్ల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. హోర్డింగ్స్, చెట్ల కింద శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాల దగ్గర నిల్చోవద్దని సూచించారు. పిడుగులతో కూడిన భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రోనంకి కుర్మనాథ్ అన్నారు. 20వ తేదీన తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. మే 21న బుధవారం అనంతపురం, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, చిత్తూరు, కర్నూలు, నంద్యాల జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రోనంకి కుర్మనాథ్ వెల్లడించారు.